వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం అర్థమవుతోందా, లేకపోతే వైసీపీ కంటే మేము మేధావులం కాబట్టి మేము చేసేది కరెక్ట్ అనుకుంటున్నారా అన్నది ఆలోచించుకోవాల్సింది వైసీపీ ప్రత్యర్థులు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, కౌంటర్ ఇస్తాడు, అది ఫుల్ ప్లెడ్జ్డ్గా. దాన్ని ఒకసారే కాబట్టి చూస్తారు జనం. పదే పదే అదే అంశం మీద మాట్లాడినప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది టాపిక్. గొడ్డలి పార్టీ అన్న ప్రచారం తీసుకొచ్చింది ఎవరు? జగన్ తెచ్చుకున్నాడా? లేదు కదా. చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశారు క్యాంపెయిన్, లోకేష్ కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆ మాట మాట్లాడలేదు, అంతవరకు యాక్సెప్ట్ చేయాలి. జనసేన వాళ్ళు ఎక్కువగా వాడట్లేదు, బీజేపీ వాళ్ళు వాడట్లేదు, మెయిన్లీ వాడుతోంది తెలుగుదేశం వాళ్ళు. అంటే సాంస్కృతిక దాడి, ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎలాగా, వాళ్ళని ఒక దుర్మార్గుడుగా సమాజానికి చూపించడం, అందులో ఒక స్ట్రాటజీ ఉంటుంది తెలుగుదేశం. ఏంటంటే మనం చంద్రబాబుకు ఓటేకపోయినా పర్లేదు కానీ, అంటే టీడీపీ సింపథైజర్స్ లేదా తటస్థుల విషయంలో వీళ్ళు అనుసరించే వ్యూహం అన్నమాట. మనం బాబుకి ఓటైపోతే ఇంకోళ్ళకన్నా అర్థం కానీ జగన్కి వేయకూడదు, మోడీకి వేయకూడదు, పవన్కి వేయకూడదు, చిరంజీవికి వేయకూడదు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ఆ స్థాయిలో చేస్తారు. ఎవరైతే సమాజాన్ని ప్రభావితం చేసే శక్తులు ఉంటారో వాళ్ళు తమకు అనుకూలంగా ఉంటే అప్పర్ హ్యాండ్ ఇస్తారు, వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్తారు. ఒక జడ శ్రవణ్ కుమార్ విషయంలో చూసాం, ఒక కొలికపూడి విషయంలో చూసాం, మన కళ్ళెదురుకుండా ఈ మధ్య కాలంలో కనిపించినటువంటి అంశాలు. అదే కాదు అనుకుంటే ఏ స్థాయిలో తొక్కేస్తారో కూడా వాళ్ళ క్యారెక్టర్సే చూసాం. కాబట్టి అట్లాగా ఇక్కడ ఆ తొక్కుడు ఉంటుంది. ఈ తొక్కుడికి సమాధానం మాత్రమే చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేమే గనక ఇదయ్యి ఉంటే, నేనే ఉన్మాదిరి అయ్యి ఉంటే, నేనే గొడ్డలు అయ్యి ఉంటే గనక ఎలా బతుకుతారని వెంటనే ఇప్పుడు తెలుగుదేశంలో యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, బడా ఫెమిలియర్ ఫేసెస్ అన్నీ రోడ్డు మీదకి వచ్చేసినాయి. లేదు మీ తాత అంతే, మీ నాన్న అంతే, నువ్వంతే, నీ క్యారెక్టర్ అంతే, మాకు తెలుసు కదా అన్నాడు. ఎస్ తెలుసు కదా, ఇవాళ కొత్తగా వచ్చినోడా? అవన్నీ తెలిసాక ఇవన్నీ మాట్లాడాకే కదా ఎన్నికల్లో జగన్ గెలిచింది. ఓసారి ప్రతిపక్ష నాయకుడైంది, ఓసారి అధికార పక్ష నాయకుడైంది. అతన్ని తట్టుకోవడానికే కదా 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటామంటుంది. అలాంటివన్నీ తెలిసాకే కదా జనం ఓట్లేసింది. అంటే నమ్మితే ఓట్లేస్తారా? రాజారెడ్డి ఎవడో ఇప్పుడు ఉన్నటువంటి వాడికి ఎవడికి తెలియదు. రాజశేఖర్ రెడ్డి ఏంటో, అతని మీద క్యారెక్టర్ ఎంత అసాసినేషన్ చేసినా ప్రజలు చూసేశారు. అతని పరిపాలన తీరేంటి, అభివృద్ధి ఏంటి అన్నటువంటిది. జగన్మోహన్ రెడ్డిని గురించి మనం చెప్పినటువంటి దాన్ని కూడా చూసేశారు. అతను మనం 11 సీట్లకు పరిమితం అయ్యాడు, కానీ 40% ఓట్లు వచ్చినాయి. 3 కలిస్తే సాధ్యమైంది అది. కాబట్టి జగన్ని ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ చేద్దామని వ్యక్తిత్వ దాడి కంటే కూడా చేతనైతే జగన్ పాలసీలు, ఇప్పుడు మనం తీసుకొస్తున్న పాలసీ ఏంటి, జగన్ తీసుకొచ్చిన పాలసీలు ఏంటి, ఆ పాలసీల వల్ల ఎంత నష్టపోయాం, మన పాలసీల వల్ల ఎంత బాగుపడ్డారు, కంపారిజన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ముఖ్యం. అలా కాకుండా జగన్కి ఏమీ చేత కాదంటే జగన్ ఇచ్చిన నవరత్నాల్ని మనం తిట్టిపోయొచ్చు కాక జనాలకు మాకు డబ్బులు అక్కర్లేదు అనుకున్నారనుకోవడం అమాయకత్వం. ఇవాళ ఎందుకు ఎమ్మెల్యేలు జనం దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోతున్నారు, మీకు అద్భుతం చేసాం, మీ జీవితం బాగు చేసేసామని? 1500 ఇవ్వలేదు కాబట్టి, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కాబట్టి, 50 ఏళ్ళ పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి, అసలు పెన్షన్ ఇవ్వట్లేదు కాబట్టి కొత్త ఇవన్నీ అతను చేసుకొచ్చాడు కదా. కాబట్టి పరిపాలన పరంగా జగన్ని వెక్కిరించలేక క్యారెక్టర్ అసాసినేషన్ మీదకి వెళ్తున్నటువంటి పరిస్థితికి పతాక స్థాయికి చేరుతోంది. అది అంత అవసరమా? అది వెళ్ళే కొద్దీ జగన్ పట్ల సింపతి వెళ్తుంది. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తున్నప్పుడు చెప్పాను నేను, ఒక వ్యక్తిని ఇంతమంది టార్గెట్ చేస్తుంటే అది నెగిటివ్ అవుతుంది మీకు అన్నటువంటిది. పట్టించుకోలే, దెబ్బతిన్నారు. ఇప్పుడు చేస్తున్నది అదే. ఆయన ఒక 6 నెలల్లో ఏడాది చేస్తేనే రచ్చరచ్చ అయింది. ఇప్పటి నుంచి అసలు పార్టీ ఓడినప్పటి నుంచి లేదా మనం గెలిచినప్పటి నుంచి అదే చేసుకుంటూ వెళ్తే అతన్ని సింపతిని పెంచుతున్నారేమో ఆలోచించుకోండి. లేదు ఇదే కరెక్ట్ అనుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది.